భారతదేశం బీజేపీ ప్రభుత్వం కిందకి వెళ్ళిందంటే కారణం దేవుడు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి కూడా వస్తుంది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే వస్తారు. చాలాసార్లు ప్రార్థన చేస్తాం సార్ రావద్దని. ఎవడు చేయమన్నాడు నిన్ను? నేను చేయమన్నానా? ఎవడు చేయమన్నాడా నిన్ను? నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోవడానికి నీ దగ్గర చెప్పమ్మా అని వాడినా నేను? నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే బాగుండేది. ప్రభా మా దేశం ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా చర్చ్ ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా సంఘం ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా దేశంలో క్రైస్తవులు ఎందుకు ప్రభా ఎలా ఉన్నారు అని దేవుడిని అడిగితే బాగుండేది. 5 ఏళ్ళు అతి భయంకరమైనటువంటి కఠిన చర్యలు భారతదేశంలో జరుగుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం కళ్ళు తెరుచుకుందా? లేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్, తొక్కలో క్రైస్ట్ అని పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రాపర్టీని కాపాడుకోవడానికి పనికి మాలిన తొత్తి కొడుకులు. అది వాళ్ళు చేసేది. దేవుడు ఏం చేస్తాడు? కఠినం చేస్తాడు, ఇంకా మూర్ఖత్వం చేస్తాడు. ఇంకా ఎందుకో తెలుసా? ఆయన తపన ఒకటే, ఆయన కోరిక ఒక్కటే, నోరు తెరుచుకోవాలి నువ్వు అని, కళ్ళు తెరుచుకోవాలి నువ్వు అని. తెరుచుకోనంత కాలం ఎవడేం చేయలేడు. కారుణ్య యూనివర్సిటీకి యూజీసీ కమిషన్ వాళ్ళు దానికి ఉన్న రికగ్నిషన్ తీస్తాము అని లెటర్ పంపించాడు. వెంటనే పాల్ దినకరన్ మీటింగ్ పెట్టేశాడు. మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్తున్నాడు, రాత్రి నాకు ప్రభువు దర్శనంలో చెప్పాడు నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చేస్తాడు అని. పబ్లిక్ డిక్లరేషన్, వీడియో వైరల్. 3 రోజులు రికగ్నిషన్ వచ్చింది. తొత్తు కొడుకులు కాదండి వెళ్ళా, పనికి మాలని ఎదవాలి కాదండి వెళ్ళా. ఎవరికి సార్ వీళ్ళు దాసులు? ఎవరికి? రక్తం ఉడుకుద్ది, కోపం వస్తుంది. పనికి మాల అలాంటి బుద్ధి నీకుంటే గోప పగలు కొడతారు దేవుడినిదే. జాగ్రత్త.